హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయాష్ ముంషి అంటారు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఉన్నాం. మీరు ఈ వీడియో చూసే టైంకి మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, పాజిటివ్ ఉన్నాయా, నెగిటివ్ ఉన్నాయా, మీ గురించి తన ఆలోచన విధానం ఎలా ఉందో ఈ వీడియోలో మనం చూడబోతున్నాం అన్నమాట. వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు యూనివర్స్తో మీరు ఎలా కనెక్ట్ అవ్వాలి అని నేను చెప్తానండి. ఈ చిన్న అఫర్మేషన్ అనేది మీరు డైలీ వేరే జాబ్ చేస్తూ ఉన్నా, అన్నం తింటా ఉన్నా, ఎలాంటి పనిలో ఉన్నా ఇది చెప్పుకుంటూ ఉండండి అప్పుడప్పుడు. దానివల్ల మీరు యూనివర్స్తో కనెక్ట్ అవ్వడానికి ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. నేను యూనివర్స్తో ఉన్నాను, యూనివర్స్ నాతో ఉంది. ఒక పాయింట్. సెకండ్ పాయింట్, యూనివర్స్ నా బాగు కోసం ఎప్పుడూ పని చేస్తూనే ఉంది. థర్డ్ పాయింట్, నేను కోరుకున్నవన్నీ విశ్వం నాకు ఇస్తున్నందుకు చాలా కృతజ్ఞతలు అనేసి మీరు ఎప్పుడు చెప్పుకుంటూ ఉండండి. ఈ వర్డ్స్ అనేది ఎప్పుడు చెప్తూ ఉంటుంటే మీరు యూనివర్స్తో కనెక్ట్ అవుతారనమాట. యూనివర్స్తో కనెక్ట్ అయిన తర్వాతనే మీరు మీ పర్సన్ గురించి కావచ్చు, కెరియర్ గురించి కూడా కావచ్చు, మీరు ఎలాంటి అఫర్మేషన్ చెప్పుకుంటే అది వర్కౌట్ అవుతుందన్నమాట. అండ్ ఇంకొక పాయింట్, యూనివర్స్ నాకు ఎప్పుడు మంచిగా చేస్తుంది. ఇలాంటి చిన్న చిన్న వర్డ్స్ ఎప్పుడు చెప్పుకుంటూ ఉండండి ఫ్రెండ్స్. అప్పుడు యూనివర్స్ మీకు అంతా మంచిగా చేస్తుందన్నమాట. ఓకే, మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, పాజిటివ్ నెగిటివ్, మీ పట్ల ఏం ఆలోచిస్తున్నారు. మీ పర్సన్ ఒక ఎంపరర్గా ఉండే పర్సన్ కావచ్చండి. అండ్ ఏజ్లో కూడా మీకంటే పెద్ద ఏజే అండి మీ పర్సన్ది. మిమ్మల్ని అయితే ఒక ఎంప్రెస్ లాగా చూస్తున్నారండి మీ పర్సన్. అండ్ ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ కూడా కావచ్చు. ఓకే, మీరు ఒక ఎంప్రెస్ అయితే మీ పర్సన్ ఒక ఎంపరర్ లాగా ఉండే పర్సనే ఉంటారండి. ప్రస్తుతానికి తన హార్డ్ వర్క్లో ఫోకస్గా ఉన్నారు. అండ్ నేమ్ అండ్ ఫేమ్ తెచ్చుకోవాలి అని అనుకుంటున్నారండి. అండ్ కొంతమందికి ఇక్కడ కెరియర్ పరంగా కావచ్చు, బిజినెస్ పరంగా కావచ్చు, మీరు కెరీర్ పరంగా చూసుకుంటే ల్యాండ్ లేదా ఏదైనా హౌస్ సేల్ చేయాలన్నా మీకు ఒక మంచి ఆఫర్ అనేది రాబోతుందండి. కొంతమంది వాళ్ళ వర్క్లో బిజీ ఉన్నారు అండ్ వాళ్ళ నేమ్ అండ్ ఫేమ్ తెచ్చుకోవాలి అనేసి వాళ్ళు చాలా కష్టపడుతూ ఉన్నారనమాట. తనకి మీ మీద లవ్ అండ్ ఎమోషన్స్ ఉన్నాయండి, కానీ బ్యాలెన్స్ చేసుకుంటారనమాట ఈ పర్సన్. ఎందుకంటే ఇక్కడ ఎంపరర్ వచ్చింది కదా, ఎంపరర్ పర్సన్ ఎప్పుడు తన ఎమోషన్స్ని బయటకు చెప్పరు, బ్యాలెన్స్ చేసుకుంటారనమాట వాళ్ళు. 6 of Swords, మీ పర్సన్ ఈ రిలేషన్షిప్ నుంచి మూవ్ ఆన్ అయిపోవాలి అని కూడా అనుకుంటున్నారండి. ఏదో ఒక విషయంలో చూద్దాం, మీకు ఏదో ఒక చిన్న ఆఫర్ ఇవ్వాలి అని కూడా అనుకుంటున్నారు మీ పర్సన్. ఒక మెసేజ్ కూడా చేయొచ్చు అన్నమాట. మీ దగ్గర నుంచి తను ఏదో ఒక క్లారిటీ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారనమాట. మీ పర్సన్ మీ దగ్గరికి రావాలి, మీతో కూర్చొని మాట్లాడాలి, ఏదో ఒక విషయం గురించి క్లారిటీ అని తనకు కావాలి అని కూడా అనుకుంటున్నారనమాట మీ పర్సన్. తను ఇప్పుడు ఎవరి కంట్రోల్లో అయితే లేదండి, తను ఒంటరిగా సేఫ్టీగానే ఉన్నారనమాట మీ పర్సన్. ఎవరి కంట్రోల్లో లేరు, థర్డ్ పార్టీ కూడా లేదు ఇక్కడ. ఈ రిలేషన్షిప్ డెత్ అయిపోయిందేమో అని అనుకుంటున్నారండి మీ పర్సన్. మీ పర్సన్ జీవితంలో ఒక మేజర్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుందన్నమాట. ఒక గాఢమైన మార్పు తనలో జరుగుతుంది మీ పర్సన్ జీవితంలో. మీ దగ్గరికి రావాలి అని అనుకుంటున్నారండి, ఎందుకంటే తను మళ్ళీ చిత్తాచార్యట్ మళ్ళీ రావాలి అని అనుకుంటున్నారండి. అండ్ మీతో రిలేషన్షిప్ని సక్సెస్ఫుల్గా ఈ రిలేషన్షిప్ని కంటిన్యూ చేయాలి అని అనుకుంటున్నారండి. ఇప్పటిదాకా ఏమైనా పొరపాటు చేసి ఉంటే అలా చేయకూడదు అని కూడా అనుకుంటున్నారనమాట తను. కానీ ఏదో ఒక విషయంలో అయితే తను స్టక్ అయిపోతున్నారండి. తనకు ధైర్యం కూడా లేదన్నమాట మీ పర్సన్కి. తన ధైర్యం అంతా లాస్ అయిపోయారు మీ పర్సన్. అండ్ కొంతమంది ఎంగేజ్ పీపుల్ ఎవరైనా ఉంటే మీకు కొద్దిగా హెల్త్ ఇష్యూస్ అనేది కూడా కనిపిస్తుందండి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, మీ హెల్త్ కేర్ అనేది తీసుకోండి అనమాట మీరు. మీ పర్సన్కి తన చుట్టుపక్కల ఎవరితోనో ఆర్గ్యుమెంట్ వచ్చిందండి, దానివల్ల అనేది కావచ్చు తను ఆ రిలేషన్షిప్ నుంచి మూవ్ ఆన్ అయిపోయి మీ దగ్గరికి రావాలి అని అనుకుంటున్నారు.
మీ దగ్గర నుంచి క్లారిటీ కావాలి అని అనుకుంటున్నారండి. పర్సన్ మీకు కాల్ ఆర్ మెసేజ్ అయితే చేయాలి అని అనుకుంటున్నారు. ఆ ఎంపరర్ పర్సన్ కదా, కాబట్టి తను ఏ విషయంలోనైనా మిమ్మల్ని బాధ పెట్టి ఉంటే సారీ అలాంటివి మాత్రం మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దండి. ఎందుకంటే చెప్పరు కాబట్టి తను ఓన్లీ మెసేజ్ పెడతా ఉంటారు అంతే. మిస్డ్ కాల్ ఇస్తారనమాట. అలాంటి పర్సన్ అనమాట మీ పర్సన్. తన చుట్టుపక్కల ఏదో చిన్న ఆర్గ్యుమెంట్ కూడా జరుగుతుంది మీ పర్సన్కి. తన కెరియర్లో అయితే చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారండి. అండ్ కొద్దిగా బర్డెన్గా కూడా ఫీల్ అవుతున్నారు మీ పర్సన్. తన ఫోకస్ అంతా మీ మీదే ఉందండి. మీ పర్సన్కి మీ గురించి ఆలోచిస్తున్నారు. మిమ్మల్ని ట్రెడిషనల్గా మ్యారేజ్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు ఈ పర్సన్. తన మనసులో మిమ్మల్ని ఒక స్టార్ లాగా చూస్తున్నారండి మీ పర్సన్. ఏదో ఒక విషయంలో అయితే ఎమోషనల్ అప్సెట్లో ఉన్నారనమాట మీ పర్సన్. బాధపడుతున్నారు తను. ఏదో ఒక విషయంలో వెయిటింగ్ ఎనర్జీలో కూడా ఉన్నారనమాట మీ పర్సన్. వీటికి క్లారిఫికేషన్ కార్డ్ ఇస్తున్నాను. ఇద్దరి మధ్యలో ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉండాలి అని అనుకుంటున్నారండి మీ పర్సన్. మీకు ప్రపోజ్ చేయాలి అని కూడా అనుకుంటున్నారనమాట. తన జీవితంలో మీరు ఉన్నట్టు మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారండి మీ పర్సన్. మీతో రీయూనియన్ కూడా కాబోతున్నారనమాట మీ పర్సన్కి. ఓకే, ఇప్పుడు మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో చూద్దాం. ఇప్పుడు మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దామండి. ఇవి మీ పర్సన్ అన్నమాట. తను మీ గురించి ఏమనుకుంటున్నారంటే తన జీవితంలో మీరు ఉన్నట్టు మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు. ఒకవేళ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉంటే మీతో రీయూనియన్ కాబోతున్నారు. ఏదో ఒక విషయంలో అయితే తను రిస్క్ తీసుకొని మరి మీ దగ్గరికి రావాలి అని అనుకుంటున్నారండి. ఈ రిలేషన్షిప్ డెత్ అయిపోయిందేమో అని అనుకుంటున్నారు, కానీ మీ రిలేషన్షిప్ డెత్ అండ్ రీబర్త్ అవుతుందన్నమాట. అండ్ తనలో ఏదో గాఢమైన మార్పు కూడా జరుగుతూ ఉంది మీ పర్సన్ జీవితంలో. మీ దగ్గర నుంచి ఏదో ఒక క్లారిటీ కావాలి అని అనుకుంటున్నారు. మీరే తన ప్రపంచం అని కూడా అనుకుంటున్నారు. ఇప్పటి నుంచి మీ రిలేషన్షిప్ని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్ళాలి. ఇప్పటిదాకా ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉంటే అలా చేయకూడదు అని కూడా తను అనుకుంటున్నారనమాట. ఏదో ఒక విషయంలో అయితే తను స్టక్ అయిపోయారు. మిమ్మల్ని ఒక స్టార్ లాగా చూస్తూ ఉన్నారు. మిమ్మల్ని ట్రెడిషనల్గా మ్యారేజ్ చేసుకోవాలని కూడా అనుకుంటున్నారు. తన ఫోకస్ అంతా మీ మీదే పెట్టేస్తున్నారండి మీ పర్సన్. తన చుట్టుపక్కల ఏదో ఒక ఆర్గ్యుమెంట్ అయితే వచ్చింది మీ పర్సన్కి. దాని వలన చాలా ఎమోషనల్ అప్సెట్లో అయితే ఉన్నారండి మీ పర్సన్. అండ్ తన వర్క్లో కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారనమాట మీ పర్సన్. అండ్ నేమ్ అండ్ ఫేమ్ తెచ్చుకోవాలి అని కూడా అనుకుంటున్నారనమాట. ఇద్దరి మధ్యలో ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉండాలి అని కూడా అనుకుంటున్నారనమాట మీ పర్సన్. మీరు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారో చూద్దాం. మీరు కూడా మీ పర్సనే మీ ప్రపంచం అని అనుకుంటున్నారనమాట. మీ పర్సన్ అయితే మిమ్మల్ని చాలా బాధ పెట్టేసి ఉన్నారండి. దానివల్ల చాలా బాధపడుతూ ఉన్నారు మీరు ఏదో ఒక విషయంలో. కొంతమంది మీ పర్సన్ గురించి మీ ఫ్రెండ్స్తో కూడా చర్చిస్తున్నారండి. మేబీ టారో కార్డ్స్ ద్వారా కూడా తెలుసుకోవాలి మా పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయని కూడా మీరు చర్చిస్తూ ఉండొచ్చు అన్నమాట. రైట్ టైం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మీ పర్సన్ మీ జీవితంలో వస్తే బాగుండు, ఆ టైం అనేది వస్తే బాగుండు అని అనుకుంటూ ఉన్నారనమాట మీరు. మీ పర్సన్కి మీరు కాల్ మెసేజ్ చేయాలి అని అనుకుంటున్నారు, కానీ చేయలేకపోతున్నారనమాట. మీరు కూడా మీ పర్సన్ దగ్గర నుంచి ఏదో క్లారిటీ కావాలి అని అనుకుంటున్నారండి. మీ పర్సన్ కూడా ఇక్కడ తను కూడా ఏదో క్లారిటీ కావాలి అని అనుకుంటున్నారండి మీ దగ్గర నుంచి. అండ్ ఈ పర్సన్ మీకు ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండా కూడా మీరు లైఫ్లో నుంచి కూడా వెళ్ళిపోయి ఉంటారు. దానివల్ల కూడా మీరు చాలా బాధపడుతూ ఉండొచ్చు అనమాట. అండ్ టారో కార్డ్స్ ద్వారా మీరు గైడెన్స్ తీసుకుంటూ ఉంటున్నారనమాట. తను మీ జీవితంలో నుంచి వెళ్ళిపోయిన తర్వాత నిద్ర లేని రాత్రులు గడిపారండి. మీకు 10 కత్తులు ఎలా కూర్చుకుంటే ఎంత బాధ ఉంటుందో అంత బాధలో అయితే మీరు ఉన్నారనమాట. చాలా బాధపడుతూ ఉన్నారు మీ పర్సన్ గురించి. మీరు అన్నీ లాస్ అయిపోయాను జీవితంలో అని బాధపడుతూ ఉన్నారండి మీరు. మీ పర్సన్ మీ జీవితంలో లేకపోతే.
అండ్ మీకు ఎవరితోని కలవాలని కూడా అనిపించడం లేదు, ఒంటరిగా ఉండాలి అని కూడా అనిపిస్తుంది. కొంతమంది కలవడం లేదనమాట, ఎవరితోని ఆ బాధ నుంచి బయటికి రాలేకపోతున్నారనమాట. చాలా మిస్ అవుతున్నారండి మీ పర్సన్ని మీరు. నా జీవితం అనేది ఒక డెవిల్ పర్సన్ చేతిలో చిక్కుకుంది అనేసి మీరు బాధపడుతూ ఉన్నారనమాట. ఒకవేళ ఈ పర్సన్ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉంటే మీ జీవితం ఇలాంటి పర్సన్ చేతిలో చిక్కుకుంది అనేసి మీరు చాలా బాధపడుతున్నారని, ఆ రిలేషన్షిప్లో ఉండలేక, ఆ రిలేషన్షిప్ నుంచి బయటపడలేక చాలా బాధపడుతున్నారనమాట మీరు. అండ్ మీరు మీ పర్సన్ జీవితంలో థర్డ్ పార్టీ కూడా ఉన్నారేమో అని అనుకుంటున్నారండి. ఇప్పుడిప్పుడే మీరు సెల్ఫ్ లవ్ అనేది చేసుకుంటున్నారనమాట. మీరు మీ పర్సన్ మీ దగ్గరికి రావాలి అని అనుకుంటున్నారు, మీరు కూడా మీ పర్సన్ దగ్గరికి వెళ్ళాలి అని అనుకోవచ్చు, లేదా మీ పర్సన్ అయినా మీ దగ్గరికి రావాలి అని కూడా అనుకోవచ్చు అనమాట. మీ పర్సన్ అయితే మీరు అంతకుముందు కలిసి స్పెండ్ చేసిన మెమరీస్ ఉంటాయి కదా, అవన్నీ తనకు గుర్తొస్తున్నాయండి మీ పర్సన్కి. దానివల్లనే తను మీ లైఫ్లోకి రావాలి అని అనుకుంటున్నారండి. మీ పర్సన్ది పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్, మీది పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ కూడా చూడబోతున్నాం అనమాట మనము. మీ పర్సన్ది పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్. మీది పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్. బాటమ్ ఆఫ్ ద డెక్, వెయిటింగ్ ఎనర్జీ. మీ పర్సన్ మీకు పాస్ట్లో ప్రపోజ్ చేశారండి మీకు, ఆయన తన ప్రేమ అంతా మీకు ఇచ్చారు. ప్రజెంట్లో తను చాలా బాధపడుతున్నారండి మీ పర్సన్, చాలా ఎమోషనల్ అప్సెట్లో ఉన్నారు. ఫ్యూచర్లో మీకు ఒక చిన్న ఆఫర్ అనేది ఇవ్వబోతున్నారనమాట మీ పర్సన్. మీరు పాస్ట్లో ఎలా ఉన్నారు, మీ పర్సన్ మీకు పాస్ట్లో ప్రపోజ్ చేశారు కదా, మీరు కూడా మీ ప్రేమ అంతా మీ పర్సన్కి ఇచ్చేసి ఉన్నారు. తనని ఒక మదర్ లవ్ అనేది ఇచ్చారనమాట మీరు పర్సన్కి. ప్రజెంట్లో మీరు ధైర్యాన్ని కూడగట్టుకుంటున్నారనమాట. ఫ్యూచర్లో మీ పర్సన్ కూడా మీకు ఒక చిన్న ఆఫర్ లాంటిది ఇవ్వబోతున్నారు కదా, అందుకని మీరు కూడా మీ పర్సన్తో రీయూనియన్ అవుతుందన్నమాట. మీకు కూడా మీ పర్సన్తో రీయూనియన్ అనేది అవుతుందన్నమాట. ఫ్యూచర్లో అయితే ఇద్దరికి ఒకలా నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న, వైఫ్ అండ్ హస్బెండ్ దూరంలో ఉన్న మీకు మీరు మళ్ళీ కలిసే ఛాన్స్ అయితే ఉందండి. మీ పర్సన్ ఎనర్జీస్ అండ్ మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఇవి మీ పర్సన్ ఎనర్జీస్, ఇవి మీ ఎనర్జీస్ అన్నమాట. మీ పర్సన్ మీరే తన కేరింగ్ కనెక్షన్ అని అనుకుంటున్నారండి. ఎందుకంటే ఈ పర్సన్కి ఓ మదర్ లాగా మీరు లవ్ అనేది ఇచ్చి ఉంటారు. ఓ మదర్ ఆర్ ఫాదర్ లాగా కూడా కావచ్చు. మేల్ అయితే ఫీమేల్, ఫీమేల్ అయితే మేల్ గురించి కన్వర్ట్ చేసుకొని చూడొచ్చు. మీరు ఇచ్చినంత ప్రేమ తనకి ఇంకెక్కడ దొరకడం లేదండి మీ పర్సన్కి. తన జీవితంలో ఇంకా వేరే పర్సన్ కూడా ఉన్నా కూడా ఇంకా మీ పర్సన్ మీకే అటాచ్ అయి ఉన్నారండి. మీ మీద లవ్ ఎమోషన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఈ పర్సన్కి మీ గురించి కూడా ఏదో ఒక విషయం తెలిసిందనమాట. దానివల్ల కూడా తను చాలా బాధపడుతున్నారండి. ఎందుకంటే మీరు మీ గురించి ఏదో పాజిటివ్ విషయం అనేది మీ పర్సన్కి తెలిసిందనమాట. దానివల్ల తను ఈ పర్సన్ని నేను మోసం చేశానా అని కూడా తను బాధపడుతూ ఉన్నారనమాట. ఒకవేళ వైఫ్ అండ్ హస్బెండ్ అయితే తనకి సెకండ్ చక్ర బ్యాలెన్స్లో లేదండి. అండ్ మీ ఎనర్జీస్, మీ పర్సన్ మీరే తన కేరింగ్ కనెక్షన్ అనుకుంటున్నారు కదా, అందుకని మీరు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు అనమాట. చాలా బాగున్నారు మీరు. మీకు కూడా సిక్స్త్ చక్ర బ్యాలెన్స్లో లేదండి. మీకు ఫస్ట్ చక్ర కూడా బ్యాలెన్స్లో లేదు అని చూపిస్తుంది మీకు. కానీ మీకు మీ జీవితంలోనే సమృద్ధిగా లభిస్తున్నాయండి. మీరు చాలా హ్యాపీగా ఉండబోతున్నారనమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. అందరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. బాయ్.